హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. అసలు ముందు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? అసలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మనకి యాటంలో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అమరి ఉన్నాయి అనే దాని గురించి చెప్తూ ఉంటుంది. రైట్. ఫస్ట్, the arrangement or distribution of electrons in various atomic orbitals of an atom is known as electronic configuration. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఏంటి? అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి యాటంలో ఏ విధంగా అరేంజ్ అయి ఉన్నాయి. యాటమ్ అంటే డైరెక్ట్గా యాటంలో మనం ఎలక్ట్రాన్స్ని ఎలా ఉంచుతాము? ఎలక్ట్రాన్స్ అనేవి ముందు అటామిక్ ఆర్బిటాల్స్లో ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే యాటంలో మనకి సమ్ పార్ట్స్ అనేవి ఉన్నాయి. యాటమ్, ఆ తర్వాత మెయిన్ షెల్, ఆ తర్వాత సబ్ షెల్, ఆ తర్వాత ఆర్బిటాల్స్. ఆర్బిటాల్స్ అనేవి ఎస్, పిఎక్స్, పివై, పిజెడ్, ఆ విధంగా మనకి డిఫరెంట్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం గమనించుకుంటే మన బాడీలో బ్లడ్ ఉందని చెప్తాం. బ్లడ్ అనేది ఎలా ఉంది? డైరెక్ట్ ఒక ప్యాకెట్లో వాటర్ పోసినట్టు బ్లడ్ అనేది పోసి ఉండదు కదా. సో బ్లడ్ అనేది మన నర్వ్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆ నర్వ్స్ డిఫరెంట్ పార్ట్స్కి అటాచ్ అయి ఉంటాయి. సో డిఫరెంట్ మెకానిజం అనేది ఉంటుంది ప్రతిదానికి. ఇక్కడ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి డైరెక్ట్గా మనకి యాటంలో ఉండవు. అది కూడా ఆర్బిటాల్స్లో, ఆర్బిటాల్స్ తర్వాత సబ్ షెల్స్, ఆ విధంగా మెయిన్ షెల్స్. ఎట్ లాస్ట్ వీఆర్ సేయింగ్ దట్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ యాటమ్. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ విధంగా అమరి ఉన్నాయి, అరేంజ్ అయి ఉన్నాయి అనే దాన్ని చెప్పేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మీరు చూసుకుంటే మెయిన్ షెల్ని మనం ఎన్ అనేటువంటి లెటర్తో సూచిస్తాం. సో స్మాల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తున్నాము. మెయిన్ షెల్ ఎన్ వాల్యూ 1 అయినప్పుడు మెయిన్ షెల్ యొక్క నేమ్ కే, ఎన్ వాల్యూ 2 అయినప్పుడు మెయిన్ షెల్ వాల్యూ ఎల్, అండ్ 3 అయినప్పుడు మెయిన్ షెల్ వాల్యూ ఎం, అండ్ 4 అయినప్పుడు ఎన్. ఈ విధంగా సబ్ షెల్స్ కూడా ఉన్నాయి కదా మనకి. సబ్ షెల్ని స్మాల్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. దాని వాల్యూస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇక్కడ 0 అయితే ఎల్ వాల్యూ ఎస్ సబ్షెల్ అని, 1 అయితే పి సబ్షెల్ అని, 2 అయితే డి సబ్షెల్ అని, 3 అయితే ఎఫ్ సబ్షెల్ అని అంటాము. సో ఇక్కడ ఈ మెయిన్ షెల్, సబ్షెల్, ఈ రెండిట్లోనే మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి సమ్ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఉంది మనకి. ఆ షార్ట్ హ్యాండ్ రిప్రజెంటేషన్ ఏంటంటే ఎన్ఎల్ఎక్స్ మెథడ్. ఎన్ఎల్ఎక్స్ మెథడ్. ఎన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ విచ్ రిప్రజెంట్స్ మెయిన్ షెల్. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది మెయిన్ షెల్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఎల్ అనేది అజిముతల్ లేదా యాంగ్యులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్. యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్నే మనం అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా చెప్తాం. ఇది సబ్ షెల్స్ అని రిప్రజెంట్ చేస్తుంది. మరి ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సబ్షెల్. ఒక సబ్షెల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ ఎక్స్గా రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ఒక రిలేషన్ ఉంది. రిలేషన్ బిట్వీన్ స్మాల్ ఎన్ అండ్ ఎల్. ఏంట రిలేషన్? ఆ రిలేషన్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఇక్కడ ఎల్ వాల్యూస్ని ఎన్ వాల్యూస్ నుంచి డిరైవ్ చేయడం కోసం. ఎల్ వాల్యూస్ని ఎన్ వాల్యూస్ నుంచి డిరైవ్ చేయడం కోసం. ఇక్కడ మీరు చూసుకుంటే ఎల్ వాల్యూస్ అనేవి 0 నుంచి n-1 వరకు రిప్రజెంట్ చేస్తున్నాం. రైట్. ఇఫ్ ఎన్ వాల్యూ ఈజ్ 1, ఆ షెల్ నేమ్ ఏం చెప్పుకున్నాం? కే. అప్పుడు ఎల్ వాల్యూస్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎందుకు 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ వాల్యూ 1ని తీసుకుని వెళ్ళి ఈ రిలేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది మీకు? ఎల్ వాల్యూస్ 0 to 1 - 1. 0 to 1 - 1. 1 - 1 అంటే 0నే కదా. కాబట్టి ఎల్ వాల్యూస్ 0 నుంచి 0 వరకు ఉంటాయి. సో అల్టిమేట్గా ఎల్ వాల్యూ 0 మాత్రమే.
అంటే ఎల్ వాల్యూ 0 అయినప్పుడు మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఎల్ వాల్యూ 0 అయితే దాని పేరు ఎస్ సబ్ షెల్ కదూ. సో ఎల్ వాల్యూ 0 అది ఎస్ సబ్ షెల్. దెన్ ఫస్ట్ షెల్లో ఒక సబ్ షెల్ ఉంటుంది, అది 1s సబ్ షెల్. 1s సబ్ షెల్ ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్ వాల్యూ 2 అయినప్పుడు 2 వాల్యూస్ వస్తాయి, అవి 0 1. ఎన్ వాల్యూ 3 అయినప్పుడు 3 వాల్యూస్ వస్తాయి, 0 1 2. ఎన్ వాల్యూస్ 4 అయినప్పుడు 4 వాల్యూస్, అంటే 4 సబ్ షెల్స్. ఫోర్త్ షెల్లో 4 సబ్ షెల్స్. థర్డ్ షెల్లో 3 సబ్ షెల్స్. సెకండ్ షెల్లో 2 సబ్ షెల్స్. ఫస్ట్ షెల్లో 1 సబ్ షెల్. ఈ విధంగా మనకి డిఫరెంట్ సబ్ షెల్స్ అనేవి వచ్చాయి. ఏమొచ్చాయి, ఎస్ పి డి ఎఫ్, ఈ సబ్ షెల్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ సబ్ షెల్స్. ఎస్ సబ్ షెల్లో మ్యాక్సిమం ఎప్పుడూ కూడా 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. పి సబ్ షెల్లో మ్యాక్సిమం 6 ఉంటాయి. డి సబ్ షెల్లో 10 ఉంటాయి. ఎఫ్ సబ్ షెల్లో 14 ఉంటాయి. ఎక్కడైనా తీసుకోండి ఎస్ మ్యాక్సిమం 2నే. సో ఇక్కడ నువ్వు చూసుకుంటే 1sలో మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. 2sలో కూడా 2నే. 2pలో మ్యాక్సిమం ఏందని చెప్పాను 6. అండ్ 3sలో కూడా 2. అండ్ 3pలో 6. 3dలో 10. అండ్ 4sలో కూడా 2. 4pలో కూడా 6, 10, 14. ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అరేంజ్ అయినాయి. సో మీరు ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే n = 1 ఫస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి, మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాన్ని నేను ఏమని రాస్తున్నానంటే 2 × 1². అండ్ సెకండ్ షెల్లో ఎన్ని ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి. దాన్ని నేను 2 × 2² అని రాస్తున్నాను. థర్డ్ షెల్లో 18 ఉన్నాయి, 2 × 3² అని రాస్తున్నాను. ఫోర్త్ షెల్లో 32 ఉన్నాయి, 2 × 4² అని రాస్తున్నాను. అంటే ఫస్ట్ షెల్ని 1², సెకండ్ షెల్ 2², థర్డ్ షెల్ 3², అండ్ ఫోర్త్ షెల్ని 4². మరి ఎన్ షెల్ని ఏమని రాస్తాం, n². కాబట్టి మనకి జనరల్ ఫార్ములా ఏంటంటే ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ ఇన్ nth షెల్ ఈజ్ 2n². ఎన్ షెల్ ఈజ్ వాట్, 2n². సో ఈ 2n² అనే ఫార్ములా తీసుకొని మనం ఏ షెల్లో ఉండేటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ కొన్ని ఎలిమెంట్స్ని మనం ఇక్కడ చూసుకోవాలి. చూడండి జాగ్రత్తగా. హైడ్రోజన్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ 1 అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 1 ఉంటాయి. అటామిక్ నెంబర్ ఎంతైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 రకాలుగా చెప్పాను నేను. ఒకటి ఏంటంటే షెల్ వైజ్ కాన్ఫిగరేషన్ అండ్ ఇంకొకటి సబ్ షెల్ వైజ్ కాన్ఫిగరేషన్. ఒకటి షెల్ వైజ్ అండ్ ఇంకోటి ఏంటి, సబ్ షెల్ వైజ్. సబ్ షెల్ వైజ్ అంటే ఏం లేదు, SPDF వైజ్. ఇక్కడ మీరు గమనించుకుంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 1 అండ్ ఫస్ట్ షెల్లో ఆ ఎలక్ట్రాన్ వెళ్తుంది, అది 1s1. సెకండ్ షెల్లోకి వెళ్తే 1s2. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 1s2. ఇక్కడ లిథియం తీసుకుంటే నువ్వు 3 and 3, ఇక్కడ 2, 1. సో 1s2 2s1 అంటే సెకండ్ షెల్లోకి ఒక ఎలక్ట్రాన్ వెళ్ళింది. ఎందుకు, ఫస్ట్ షెల్ మ్యాక్సిమం కెపాసిటీ 2 అనేగా మనం చెప్పుకుంది. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్ సెకండ్ షెల్లోకి వెళ్తుంది. ఈ విధంగా మీరు రాసుకుంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సోడియంలో 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎందుకంటే అటామిక్ నెంబర్ 11 కాబట్టి. సో ఫస్ట్ షెల్ మ్యాక్సిమం కెపాసిటీ 2, సెకండ్ షెల్ మ్యాక్సిమం కెపాసిటీ 8 అండ్ థర్డ్ షెల్ మ్యాక్సిమం కెపాసిటీ 18. సో ఇక్కడ ఆఫ్టర్ 10 ఎలక్ట్రాన్స్ 11th ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ థర్డ్ షెల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 1s2 2s2 2p6 అండ్ 3s1. ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈజీగా ఫిల్ చేయొచ్చు. తర్వాత మీరు చూసుకుంటే రిమైనింగ్ ఎలిమెంట్స్, క్లోరిన్ తీసుకోండి 17 ఎలక్ట్రాన్స్ బికాస్ అటామిక్ నెంబర్ 17. అక్కడ మీరు చూసుకుంటే ఈ 17 ఎలక్ట్రాన్స్ ఏమైనాయి, ఫస్ట్ షెల్లో 2 మ్యాక్సిమం కెపాసిటీ అండ్ 8 ఎలక్ట్రాన్స్ ఇన్ సెకండ్ షెల్, 7 ఇన్
థర్డ్ షెల్. సో 1s2, 2s2, 2p6, 3s2, 3p5, 3p5. సో ఇక్కడ థర్డ్ షెల్లో మ్యాక్సిమం మనకి ఎన్ని ఉంటాయి? 18 ఎలక్ట్రాన్స్. ఆల్రెడీ ఎన్ని అయిపోయినాయి? 7 అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు పొటాషియం తీసుకోండి, 19 అటామిక్ నెంబరు, 19 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 2881. మీరు ఇక్కడ చూసుకుంటే థర్డ్ షెల్ కెపాసిటీ 18 ఉండాలి, కానీ ఇక్కడ 8 రాసిన వెంటనే మనం ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ తీసుకెళ్ళాం? ఫోర్త్ షెల్లోకి తీసుకెళ్ళాం. ఎందుకు ఫోర్త్ షెల్లోకి వెళ్ళాల్సి వచ్చింది అనేది మనం నెక్స్ట్ పేజ్లో చెప్పుకుంటాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫోర్త్ షెల్లోకి వెళ్ళింది. ఆర్బిటల్ కాన్ఫిగరేషన్ చూసుకుంటే 3s2, 3p6 తర్వాత 4s తీసుకున్నాం. మరి 3d ఏమైంది? 3d కూడా ఉంది కదా, ఆ 3d గురించే మనం నెక్స్ట్లో చెప్పుకుంటాం. చూడండి, కాల్షియం కూడా అంతే, 20 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ 4sలో రాసాం, అంటే ఫోర్త్ షెల్లో రాసాం. ఎందుకు రాసాము చూడండి. ఇన్ కేస్ ఆఫ్ పొటాషియం అండ్ కాల్షియం 19th and 20th electrons enters into fourth shell even though 3d shell is available. Why? ఎందుకు? It is explained by energies of the orbitals. Then energies of the orbitals is given by Bohr-Bury's rule or simply n plus l rule. Simply n plus l rule. రైట్. అసలు n ప్లస్ ఎల్ రూల్ అంటే ఏంటో చూద్దాం. n ప్లస్ ఎల్ అనేది ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిటాల్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. n ప్లస్ ఎల్ అనేది ఏం చేస్తుంది? ఎనర్జీస్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే అన్ని అటామిక్ ఆర్బిటాల్స్ నేను ఇక్కడ రాశాను. 1s, 2s, 2p, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f, 5s, 5p, 5d, 5f, 5g అన్నింటికీ రాసి n ప్లస్ ఎల్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ ఎల్ వాల్యూ ఎలా తీసుకున్నాం మనం? ఆల్రెడీ మనకి తెలుసు కదా, ఎల్ వాల్యూ 0 అయితే ఎస్ అని, 1 అయితే పి అని, 2 అయితే డి అని, ఈ విధంగా మనకి ఎల్ వాల్యూస్కి వాటి యొక్క ఆర్బిటాల్ తెలుసు. సో మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే 1sకి 1, 2sకి 2, 3pకి 4 అండ్ 4pకి 5, ఈ విధంగా వాల్యూస్ వచ్చాయి. వచ్చినప్పుడు మీరు చూసుకుంటే ఆర్బిటాల్స్ విత్ లోయర్ ఎనర్జీ వాల్యూ హ్యాస్ ద లోయర్ n ప్లస్ ఎల్ వాల్యూ హ్యాస్ ద లోయర్ ఎనర్జీ. దేనికైతే n ప్లస్ ఎల్ వాల్యూ తక్కువ ఉంటుందో వాటికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో మనం ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే తక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి ఫస్ట్. ఆ తరువాతే ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్తాయి. ఒకవేళ రెండిటికి ఒకే వాల్యూ ఆఫ్ ఎనర్జీ ఉంటే, ఒకే వాల్యూ ఆఫ్ n ప్లస్ ఎల్ వాల్యూ ఉంటే ఏమవుతుంది? సెకండ్ పాయింట్ చూడండి. ఇక్కడ when two orbitals possess same value of n plus l, then orbital having lower value of n has lower energy. దేనికైతే స్మాల్ n వాల్యూ ఉంటుందో, అంటే మీరు ఇక్కడ 2p, 3s తీసుకోండి. 2pకి వాల్యూ 3నే, 3sకి కూడా వాల్యూ 3నే. మరి 2pకి వాల్యూ 3 అయినప్పటికీ n వాల్యూ ఎంత ఉంది? 2నే ఉంది. మరి 3sకి 3 అయినప్పటికీ ఎంత ఉంది? n వాల్యూ 3 ఉంది. కాబట్టి 3p అనేది ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు, 2p అనేది తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. సో ఎలక్ట్రాన్స్ అనేవి 2p ఆర్బిటాల్లోకి ఫిల్ అవుతాయి. ఎప్పుడు? బిఫోర్ 3s ఎలక్ట్రాన్స్ అనేవి 2pలోకి ఫిల్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకేమవుతుంది? 4s అనేది ఫస్ట్ ఫిల్ అవుతుంది దాన్ 3d. కాబట్టి మీరు ఇక్కడ చూసుకుంటే పొటాషియం కానీ కాల్షియం కానీ 3d కన్నా ముందు 4s అనేది ఫిల్ అవుతుంది. 3d కన్నా ముందు ఏమైంది? 4s అనేది ఫిల్ అయిపోయింది. రైట్. ఇక్కడ నెక్స్ట్ 21 to 30 ఎలిమెంట్స్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ నేను ఇక్కడ షెల్ కాన్ఫిగరేషన్ రాశాను నీట్గా. చూడండి, ఇక్కడ స్కాండియంకి 21 అటామిక్ నెంబరు, 21 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 21 ఎలక్ట్రాన్స్ అయితే 2892 అంటే ఆ ఎక్స్ట్రా 21 ఎలక్ట్రాన్ ఏమైంది? ఎంలో ఎంటర్ అవుతుంది. ఎం అంటే
3D ఫిల్ అవుతుంది. M అంటే ఏమవుతుంది, 3D అనేది ఫిల్ అవుతుంది. 3D అనేది ఫిల్ అవుతుంది. రైట్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏ ఎలిమెంట్ అనేది తీసుకోండి, 3Dలోకి ఎంటర్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి. 3Dలోకి ఎంటర్ అవుతున్నాయి కాబట్టే మనం ఇక్కడ ఎన్ షెల్లో ఫిల్ చేయకోకుండా ఎం షెల్లో ఫిల్ చేస్తున్నాం. ఎందుకు, ఎం అనేది థర్డ్ షెల్ కాబట్టి. రైట్. మీరు ఇక్కడ చూసుకుంటే క్రోమియంకి కాపర్కి నేను స్టార్ మార్క్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను, క్రోమియం అండ్ కాపర్ ఇక్కడ 4s1 అండ్ ఇక్కడ కూడా 4s1 ఉన్నాయి. మిగతా అన్నిట్లో ఏమన్నా చూడండి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఓన్లీ 4s1 ఇక్కడ మాత్రమే ఉంది. ఇక్కడ మాత్రమే 4s1 అనేది ఉంది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే కాపర్ 29. మరి ఇక్కడ మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ 1 అనేది ఉండాలి. ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 18 ఉండాలి. అండ్ క్రోమియం తీసుకున్నట్లయితే ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 13 అనేది ఉండాలి. రైట్. ఆ తర్వాత ఎందుకు ఇక్కడ 1 అనేది ఉంది, రిమైనింగ్ అన్నిటిలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉన్నాయంటే మనకి ఇక్కడ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్టెబిలిటీ ఆఫ్ యాటమ్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్స్లో ఫిల్ అయినప్పుడు వాటికి హాఫ్ ఫిల్డ్ కానీ ఫుల్లీ ఫిల్డ్ కానీ ఉంటే అవి మోర్ స్టేబుల్. కాబట్టి ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ క్రోమియం అండ్ కాపర్ ఎందుకు వస్తుందంటే డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ వెరీ స్టేబుల్. In case of chromium and copper, we get half filled and fully filled orbitals. So ఇక్కడ క్రోమియం అండ్ కాపర్లో హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ అనేవి రావటం వలన, కంప్లీట్లీ ఫిల్డ్ రావటం వలన మనకి స్టెబిలిటీ అనేది మోర్గా ఉంటుంది. అది ఎందుకు మోర్గా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ గివ్ 1 లైక్. మీరు ఈ వీడియోని షేర్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొంతవరకు నాలెడ్జ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే రాబోయే ప్రతి వీడియో కూడా మీకు ఈజీగా నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ 1 లైక్ ఇచ్చారంటే అది కొంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.